హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే 8 అయితే తీసిన. ఈరోజు సండే 8 అయితే తీసిన. చూద్దాం మీరు ఎట్లుంటుంది అనేది మూమెంట్ చూడండి. ఆన్ అయితే చేసిన, ఇంటికా నుండి ఆన్ చేసుకొని వచ్చిన. చూడండి చూపిస్తాను. చూడండి, ఓలా అయితే ఆన్ చేసిన, రాపిడో ఇట్లా ఆన్ చేసి పెట్టిన. బుకింగ్ అయితే ఇంకా పడలేదు, వెయిటింగ్ అయితే చేస్తున్నాం. అండ్ యారీ కూడా ఆన్ చేసి పెడదాం. ఓకే, ఇది ఆన్ చేసేసి ఓకే, వెయిటింగ్ అయితే వేయడం. ఆయన 0 కిలోమీటర్గా చేస్తా. 0 కిలోమీటర్ చేస్తా. చూడండి, రైట్ 0 కిలోమీటర్గా వేసిన. వెయిటింగ్ అయితే వేద్దాం. బుకింగ్ అయితే వచ్చింది. 9:09కి అయితే బుకింగ్ ఇచ్చిండు. 1 అవర్కి ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇచ్చిండు. తీసుకున్నా. చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. కానీ పక్కన ఒక 500 మీటర్ల దూరంలో అయితే ఇచ్చిండు. లొకేషన్కి అయితే వచ్చేసిన. కస్టమర్ కాల్ చేద్దాం. ఇది అప్డేట్ అయింది. ఇంతకుముందేమో ఎమర్జెన్సీ కాల్, ఇక్కడ కాల్ నొక్కగానే ఎమర్జెన్సీ అని పడుతుండే కాల్ నొక్కనికి. ఇప్పుడేమో కాల్ నవ్వు, కాల్ లెటర్ అని ఉంటుంది. కాల్ నవ్వు అని నొక్కితే కాల్ వెళ్ళిపోతుంది. మార్నింగ్ 4 వరకు బుకింగ్ వచ్చిండే యారీ యాప్లో. 800 ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిండే. అది ఇంకా ఇట్లా నొక్కగానే ఎవరు యాక్సెప్ట్ చేసుకోరు, వెళ్ళిపోయింది అనమాట అది. హలో, నా క్యాబ్ వచ్చినాను. ఇక్కడ శ్రీ తిరుమల అపార్ట్మెంట్స్. అవునా, ఓకే ఓకే. వస్తారంట కస్టమర్ అయితే. వెయిటింగ్ అయితే చేద్దాం. కస్టమర్ అయితే వచ్చేసిండు. ఓటీపీ చెప్పండి. ఓటీపీ 1657. ఎల్బీ నగర్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ పైన ఉన్న పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అమౌంట్ అనేది పార్కింగ్లోకి పోయినాక చూపిస్తా. ఓలా ఇట్లా ఆన్ చేసేసిన. సీరియల్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇక పార్కింగ్లోకి పోయినాక సీరియల్ ఇస్తాడు. ఇక్కడ అయితే ఇయ్యాడు. చూద్దాం, పార్కింగ్కి వెళ్ళిపోయినాక చూద్దాం ఎన్ని బండ్లు ఉన్నాయో, ఎంతసేపు టైం పడుతుంది ఇక్కడ అనేది. ఈరోజు ముందు సండే, ఈరోజు బండ్లు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది తెలియదు. లోపలికి వెళ్ళేదాకా, లోపలికి వెళ్ళినాక చూద్దాం. ఆల్మోస్ట్ అయితే లోపలికి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఈ పార్కింగ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసినాం. పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. బండ్లు బాగానే ఉన్నట్టున్నాయి కదా. ఇంట్లో సీరియల్ అయితే ఇంకా రాలేదు. బండ్లు తక్కువనే ఉన్నాయి బండ్లు అయితే. చూద్దాం మనకి సీరియల్ ఎంత ఇస్తాడు అనేది. సీరియల్ అయితే ఇంకా వేయలేదు. బండ్లు అయితే తక్కువనే ఉన్నాయి. ఒక సైడ్కి అయితే ఆఫ్ వేసుకున్నాం మనం. ఇక్కడ ఆపేద్దాం. చూపిస్తా చూడండి మనకి ర్యాపిడోలో ఎంత వచ్చిందనే అమౌంట్. ఓలా అయితే ఆన్ చేసిన, ఇంకా సీరియల్ అయితే ఇవ్వలేదు మనకి. ఇవ్వండి, సీరియల్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో వెయిటింగ్ అయితే ఇద్దాం. అండ్ ర్యాపిడోలో అయితే
852 అయితే ఇచ్చిండు. 852 కిలోమీటర్ వచ్చేసి 43.51 ఉంది. అండ్ హాఫ్ కిలోమీటర్ ఏమో పికప్. మొత్తం టోటల్ వచ్చేసి 44 కిలోమీటర్స్ వచ్చిన టోటల్ అయితే. 44కి మనకి 852 ఇచ్చిండు అమౌంట్ అనేది. మంచిగానే ఇచ్చిండు. చాలా ఎదురుగా ఆన్ చేసి అయితే పెట్టిన ఇంట్లో పడితే కానీ అక్కడ ముందుకు సిఎన్జి బండ్లో పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ముందుకు వెళ్తే పడతాయి అనమాట. టక్కున తీసుకోవాలా. అందరూ చాలామంది వెయిటింగ్ చేస్తారు ఆడ ర్యాపిడోకి. అండ్ ఈ ఓలాలో అయితే ఇంకా ఇచ్చిండు. మన సీరియల్ నెంబర్ వచ్చేసి 12 ఉంది. తక్కువనే ఉన్నాయి, తొందరనే అయిపోతుంది అనుకుంటా, ఒక 1 అవర్లో. సో వెయిటింగ్ అయితే వేద్దాం. పికప్ అయితే ఇచ్చిండు. బుకింగ్ అయితే వచ్చింది. 10:30కి వస్తే 11కి ఇచ్చేసిండు బుకింగ్ అనేది. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం లోపల ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. లోపలికి అయితే సిఎన్జి బండ్లు లైన్ కట్టినాయి. అన్లిమిటెడ్ సిఎన్జి అనమాట ఇక్కడ. సిఎన్జి బండి బంకు దాటంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకుంటారు బండ్లు. ర్యాపిడో బుకింగ్స్ ఈ లెఫ్ట్ సైడ్లో ఆపుకుంటే ర్యాపిడో బుకింగ్స్ అనేవి పడతాయి ఇక్కడికి వెళ్ళి. నేను ఇట్లా ర్యాపిడో అయితే ఆన్ చేసి పెట్టినా, లోపల పోయేదాకా ఇట్లా ర్యాపిడో పడితే తీసుకోవచ్చు అని. చూద్దాం, అందులో పడితే అదే తీసుకుందాం, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఇస్తారు అందులో. లోపల పోయేదాకా అయితే అందులోనే పెడతా. లోపల కనుక ఒకవేళ బుకింగ్ వచ్చినా తీసుకోవచ్చు. ఒక 250 ఇక్కడ లోపల టోల్ కాడ కట్టేసి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. మినిమం అయితే 800 పైననే ఇస్తాడు. ఒక 250 అయినా 600 అట్లా మిగులుతాయి. అట్లానే వ్యాన్లోనే పెట్టిన. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యే టోల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక కరోనా తర్వాత నాకు తెలియక అక్కడ 3వ టోల్ గేట్లో వెళ్ళిపోయింది. 3వ టోల్ గేట్ వెళ్తే అక్కడ అది ఫాస్టాగ్ నుండి అమౌంట్ కట్ అయిపోయింది. ఫాస్టాగ్లోకి అమౌంట్ కట్ అయిపోయింది. మనకి టోకెన్ ఇక 2 టోల్ గేట్లకు రెండు ఇక్కడ లాస్ట్ నుండి 2వ టోల్ గేట్లో అయితే ఇట్లా ప్రెస్ చేస్తే టోకెన్ వచ్చేస్తుంది కదా, అక్కడ అట్లనే వస్తుంది అనుకుని అట్లా వెళ్ళిపోయినా. అప్పుడు అది ఫాస్టాగ్లోకి వెళ్ళి కట్ అయిపోయింది అనమాట. అప్పుడు మనకు ఒక 250 అయితే లాస్ అయిపోయింది. లోపలికి వెళ్ళి పూలోనికి అట్లా చెప్తే వాడు ఇక మనం ఏం చేయలేమన్నాడు. ఓకే అని చెప్పేసిన. ఇక అదైతే 250 అయితే లాస్ అయిపోయినాం. లోపలికి అయితే వచ్చేసిన. ఇంతకుముందేమో ముందు ఉంటుండే, ఇప్పుడేమో ఇక్కడ డీప్ పార్కింగ్ లోపలికి వెళ్ళి అట్లా తిప్పుకొని మళ్ళీ అట్లా వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు అట్లా వెళ్ళి రైడ్ తీసుకుంటే పార్కింగ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇట్లా చుట్టూ తిప్పుకొని వెళ్ళిపోవాలి లోపల పార్కింగ్లోకి వస్తే. ట్రాఫిక్ జామ్ అవుతున్నందుకు ఇట్లా పెట్టేసి అనమాట మనోడు. రైడీజీ పార్కింగ్ ఉంది కదా, రైడీజీ వాళ్ళ పార్కింగ్లోకి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకొని పోవాలా మనం. ఇట్లా రైడీజీ పార్కింగ్లోకి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకోవాలి. బండ్లు అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సైడ్ అని బండ్ల లైన్ అయితే బాగానే ఉన్నట్టుంది. ఇవి దాకా ఉన్నాయి. ఒక 10 బండ్లు అయితే ఉంటాయి. మళ్ళీ లాస్ట్ వన్ మనదే
10 బండ్ల దాకా అయితే ఉన్నాయి. టైం పడుతుంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. చూద్దాం ఎక్కడ ఇస్తాడో మన డ్రాప్ వచ్చేసి. అయితే ఎయిర్పోర్ట్ నుండి అయితే వచ్చేసిన. ఇక్కడ డ్రాప్ వచ్చేసి మౌలాలి అయితే వచ్చేసిన. మనకు అమౌంట్ వచ్చేసి 537 అయితే ఇచ్చిండు. 537 మన టోటల్ అమౌంట్ వచ్చేసి 996 అయితే ఇచ్చిండు. అలా కట్టు కాగా 537 అయితే ఇచ్చిండు మనకి. ఇంత తక్కువ. అదే ర్యాపిడోలో అయితే 800 చేంజ్ వస్తుండే. కిలోమీటర్ వచ్చేసి 42 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ టైమింగ్ 1 hour 13 minutes పట్టింది. ర్యాపిడో కూడా సేమ్ 43 కిలోమీటర్స్ 875 ఇచ్చింది మనకి ర్యాపిడోలో. ఇందులోనేమో తక్కువ ఇచ్చిండు. కానీ వెయిటింగ్ మాత్రం చాలా వెయిటింగ్ చేసిన. బయటనేమో మనం అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడేమో వెయిటింగ్ ఏమో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. లోపలికి పోయినాక 2 hours వెయిట్ చేసిన. 12:30కి ఇచ్చిండు బుకింగ్. 12:30కి బుకింగ్ ఇచ్చిండు. 2 hours వెయిట్ చేసిన లోపల వెళ్ళినాక. 852 ఇచ్చిండు 43 కిలోమీటర్స్కి పోయేటప్పుడు. వచ్చేటప్పుడు ఏమో 535. వచ్చినప్పుడేమో 537 ఇచ్చిండు. చాలా డిఫరెంట్ ఉన్నది ఓలాకి ర్యాపిడోకి. మొత్తానికి అయితే ఇక్కడ మొలాలు అయితే వచ్చేసిన. ఇక క్లోజ్ చేసేస్తున్నా. డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఈరోజు సండే అట్లని క్లోజ్ చేసేస్తున్నా. ఇక టోటల్ వచ్చేసి ఇది 5, 8, 13 బుకింగ్ వచ్చింది చూడండి. అంబర్పేట అంట. అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసేద్దాం. అండ్ 800 ఒక 5, 1300, 1400 అయితే అయింది మొత్తం టోటల్. 1400 అయితే అయింది. క్లోజ్ చేసేస్తున్నా. అండ్ కిలోమీటర్ ఎంత తిరిగిన అనేది చూపిస్తా చూడండి. అండ్ కిలోమీటర్ వచ్చేసి 91 తిరిగిన. 91 కిలోమీటర్స్ అయితే తిరిగిన. ఓకే.